పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆశ్రయదుర్గమా, నీ సన్నిధానమునకు తోడుకుని వచ్చావు నాయనా. నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. ఇదిగో ఈ సమయంలో నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ దర్శించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, కొద్ది నిమిషాలు మేము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. మీరే మా అందరితో మాట్లాడమని, ఇదిగో ఇంకనూ రావలసినటువంటి మా ప్రియబిడ్డలను కూడా సకాలంలో ఈ స్థలానికి మీరు తోడుకుని రమ్మని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనలు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, మరి గడిచిన దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించే కృపను దేవుడు మనకిచ్చాడు. మనమందరం కూడా మరి శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉన్నామంటే అది దేవుడు మన పట్ల చూపించినటువంటి కృప. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక, మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు గనుక ఈరోజు మనము ఆయన సన్నిధిలో ఇలా ఉన్నాం. ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియరా, దేవుని యొక్క ప్రేమ మాత్రమే మనల్ని నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి చిన్నపిల్లలు అల్లరి చేయవద్దు. దూరం దూరం కూర్చోండి. పిల్లలందరూ కూడా దూరం దూరం కూర్చోండి. శ్రద్ధగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. లోకంలో జీవించినప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు బట్టి, శ్రమలను బట్టి మనము మన భక్తి జీవితంలో మనము వెనకకు వెళ్ళిపోతే మనము గత కాలంలో చేసినటువంటి భక్తి అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. మనము ఇంతకుముందు ఎన్నో ఉపవాసాలు ఉండొచ్చు, మనం ఎంతో భక్తి చేయొచ్చు, ఎన్నో ప్రార్థనలు చేయొచ్చు, పాటలు పాడవచ్చు, ఎంతో ఘనంగా ప్రభువుని మనం ఆరాధించవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బలహీనత కలిగినప్పుడు మనము దేవునికి దూరం అయిపోయినా, ప్రార్థనకు దూరం అయిపోయినా మనము చేసేటువంటి భక్తి అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. అది లెక్కల్లోకి రాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరి దగ్గర ఒక బిందెడు పాలున్నాయి అనుకుందాం. ఒక బిందెడు పాలున్నాయి. ఆ బిందెడు పాలల్లో ప్రియరా ఒక్క ఆయిల్ చుక్క కానీ, ఒక కిరసనాయిల్ చుక్క కానీ మీరు వేస్తే ఆ బిందెడు పాలు మీరు ఉపయోగపడతాయా మీకు? చెప్పండి అందరూ. అందరూ తలలు పైకి ఎత్తండి. దయచేసి నేను వాక్యం చెప్తున్నప్పుడు మీరు పైకి చూడాలి. ఎవ్వరూ తలలు కిందకు పెట్టుకొని అలా ఉన్నారనుకోండి, అపవాదిగాడు ఏం చేస్తాడంటే అలా నిద్దట్లోకి మనల్ని తీసుకుని వెళ్తాడట. అర్థమైందా? మనం అనుకుంటాము బాగానే వింటున్నాం కదా అనుకుంటాం, కానీ అపవాదిగాడు ఎప్పుడు మన దగ్గర ఉంటాడు కదా. దేవుని సన్నిధిలో అపవాది ఉంటాడు ఏంటండి అని అనుకుంటాం. అపవాది ఎప్పుడు కూడా ఉంటాడండి. అందుకే మనము అపవాది క్రియలను బంధించాలి, సాతాను క్రియలను బంధించాలి ఎప్పుడు మన ప్రార్థన ద్వారా, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి. కాబట్టి ప్రియరా, మన దగ్గర ఉన్నటువంటి బిందెడు పాలు ఎప్పుడైతే అందులో ఒక చిన్న విషపు చుక్క కానీ, ఒక ఆయిల్ కానీ, ఏదైనా వ్యర్థమైనది అందులో పడితే ఆ బిందెడు పాలు మనకి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ బిందెడు పాలు కొని, లేకపోతే నిజంగా ఎంతో కష్టము, ఎంతో ప్రయాస, అవన్నీ ఏమైపోయి అంటే ఎందుకు పనికి రాకుండా పోతాయి. మనం కళ్ళ ముందే అయ్యో ఈ బిందెడు పాలు పారబోసేయాలా, ఈ బిందెడు పాలు వంపేయాలా అని మనకు మనసు ఒప్పదండి. నిజంగా నా జీవితంలో జరిగిన చిన్న అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరి కరోనా టైంలో నేను ట్రస్ట్ హాస్పిటల్ పెయింట్లు వేయడానికి వెళ్ళేవాడిని. అప్పుడు ఆ పెయింటింగ్ కాంట్రాక్టరు ఆ పెయింట్ చాలా క్వాలిటీ పెయింట్ అన్నమాట. అది ఆ పెయింట్ ఎక్కడ దొరకదు, అది వాళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తారు. అది అందరూ కూడా సాధారణంగా పెయింట్ వాడరు. బిల్డింగ్ అంతా కూడా అదే పెయింట్ వాడాలి, అదే పెయింట్ వేయాలి. ఆ పెయింట్ ఏంటంటే మనకు పెయింట్ ఎంత చిక్కగా ఉంటుందండి, ఒక పిండి ముద్దలా ఉంటుంది కదా. మనం ఏం చేస్తాం, మన ఇళ్ళకి పెయింట్ వేసేటప్పుడు 1 లీటర్ పెయింట్లో ఒక
50 ml ఎంతో మనం వాటర్ కలుపుతాం. దాని మీద ఉంటుంది ఎంత లీటర్కి ఎంత వాటర్ కలపాలి ఉంటుంది. అలాగా ప్రియరా మనము ఇళ్లలో ఏ పెయింట్ అయినా కూడా ఇంత లిమిట్ వాటర్ కలపాలని లిమిట్ ఉంటుంది. కానీ ఆ ట్రస్ట్ హాస్పిటల్కి వాడే పెయింటు వాటర్ కలపకూడదు. ఒక్క చుక్క కలిపినా ఆ 20 లీటర్ల పెయింట్ ఇంచుమించు ఒక 10,000 15,000 20,000 అంతా అనుకుంటా. ఆ 20,000 రూపాయల పెయింట్ వేస్టే. అయితే ఒకసారి నేను పెయింట్కి వెళ్ళినప్పుడు పెయింట్లు ఏమన్నప్పుడు మేము సర్వసాధారణంగా వాటర్ కలిపేస్తాం కాబట్టి ఆ పెయింట్ అంతా ఒక డబ్బాలో వేసి పెయింట్ ఊర్చి లాస్ట్లో డబ్బాకి అంటుకుపోయిన పెయింట్ని మరి తీయాలి కాబట్టి ఒక కొన్ని నీళ్ళు వేసి ఆ బ్రష్తో బాగా ఊడ్చి ఆ డబ్బాలో వేసానండి. వెంటనే అక్కడ సూపర్వైజర్ చూశాడు. ఏంటంటే ఇందులో నీళ్లు కలిపారు అన్నాడు. అదేంటంటే మరి డబ్బాలో పెయింట్ వచ్చాలి కదా, నీళ్ళు లేకపోతే ఎలాగంటే మీకు ఏమైనా బుర్ర పని చేయట్లేదా, ఇది పెయింట్ చాలా క్వాలిటీ పెయింట్, ఒక్క చుక్క నీళ్ళు పడినా పెయింట్ పని చేయదు, నీళ్లు వేయకుండానే ఈ పెయింట్ వేయాలని చెప్పి ఆ 20 లీటర్ల పెయింట్ పడేసారండి అక్కడే. ఇంచుమించు 20 లీటర్ల పెయింట్ చాలా కాస్ట్లీ పెయింట్ అది. నిజంగా నేను అనుకున్నాను, ఏదైనా కూడా కలవలేనిది కలిసినా లేకపోతే కలవరానిది కలిసిన దాంట్లో అదంతా వ్యర్థమైపోతుంది కదా అని నాకు అప్పుడు అనిపించింది. ప్రియరా, మనము దేవుని ప్రజలము, దేవుని పిల్లలు. మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మతో మనము కనెక్ట్ అవుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చేతులు పైకెత్తి చెప్పాలి. ప్రియరా, ఎప్పుడు మనము దేవుని నుంచి వచ్చాము, దేవుని దగ్గర నుండి వచ్చాము, మనము ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. దేవునితో మనము కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి అపవాదు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము తల్లి గర్భమునది పడినది మొదలుకొని వాడి ప్రయాస అప్పుడే ప్రారంభమవుతుంది. తల్లి గర్భంలో మనం ఎప్పుడైతే మన 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 యొక్క దినము ప్రారంభమవుతుందో అప్పుడే అపవాదిగాడు మనము దేవునికి దగ్గరికి వెళ్ళకుండా, దేవునికి దూరంగా ఉండాలని, దేవుని ఆరాధించకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే చాలామంది గర్భంతో ఉన్నప్పుడే కొన్ని పిండాలు శిథిలమై రాలిపోతాయి, కొన్ని పిండాలు ముద్దల్లా పడిపోతాయి. చాలామంది బ్లడ్ రూపంలో ఉన్నప్పుడు చనిపోతూ ఉంటారు. ఏదేమైనా కూడా దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మనల్ని తల్లి గర్భం నుంచే మనల్ని ఏర్పాటు చేసుకొని, అక్కడ కొన్ని సామాన్లు ఉంటాయి, అవన్నీ ఇలా ఇచ్చాయి, అవన్నీ ఉన్నాయి చూడు, అవి కాదు, బుక్స్ కాదు, అవి ఆ మెటీరియల్. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని, ఇంకా తీసుకురా, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ఎంతో కాపాడి భద్రపరిచి చిన్ననాటి నుండి మనము జన్మించినది మొదలుకొని మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు వచ్చినా దేవుడు తన కంటికి రెప్పలా కాచుకొని నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడని ఎప్పుడైనా నా దగ్గరికి రాకపోతాడా, నా దగ్గరికి చేరకపోతాడని దేవుడు మనలను కంటికి రెప్పలా కాపాడుతూ నిజంగా మన పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాడండి. ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ కానీ, మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు కానీ అంత శ్రద్ధ తీసుకోరట. దేవుడు మాత్రం అంత శ్రద్ధ తీసుకొని మనలను కాపాడుతాడు. ఎందుకో తెలుసా, మనలో ఉన్నది దేవుని ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు కూడా దేవుని ఆకర్షిస్తూ ఉంటుంది, దేవుని కోరుకుంటూ ఉంటుంది, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలని కోరుకుంటుంది. కానీ అపవాది ఏం చేస్తాడో తెలుసా, మనము దేవుని ఆరాధించనివ్వకుండా మనలో ఒక కలుషితమైనటువంటి బీజాలు నాటుతూ ఉంటాడు. ఈ బిందెడు పాలు ఎలాగైతే కలుషితమైనది కలిసిందో, ఆ బిందెడు పాలు ఎలాగైతే పనికి రాకుండా పోయాయో, అలాగే ప్రియరా అపవాది మనలో ఒక కలుషితమైనటువంటి బీజాలు నాటుతున్నప్పుడు మనము దేవునికి కనెక్ట్ కాలేము, దేవునికి మనం అనుసంధానము చేయలేము, దేవునితో మమేకం కాలేము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియరా. ఈ పదార్థం దేవుడు అనుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం వాక్యానికి వెళ్ళక ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పదార్థము దేవుడు అనుకుందాం. ఇది దేవుడు ఎప్పుడు కూడా ఆకర్షించే గుణం ఉంటుందండి. మార్కు సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు అదే అంటారు, నా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వాళ్ళు నా దగ్గరకు వస్తారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము తండ్రి అయిన దేవుని చేత మనం ఆకర్షించబడిన వారము కనుక ఈరోజు మనము ఈ సంఘంలో చేర్చబడ్డాం. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్కి ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. పిల్లలందరూ ఆడుతూ ఉంటారు కదా, మ్యాగ్నెట్కి ఏం కలిగి ఉంటుంది?
ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకర్షించే గుణము ప్రియరా దేన్నైనా ఆకర్షించగలుగుతుంది. అయితే అది ఆకర్షించేటువంటి పదార్థంలో ఏదైనా వ్యర్థమైన పదార్థం కలిసిందనుకోండి, అది ఆకర్షించబడదు, అందుకోదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదొక ప్లేటు, ఏమండి వింటున్నారు కదా? ఇదొక పదార్థం ఉంది, ఇది ఎలా అంటుకుంటుందా? మీరు ఎంత ట్రై చేసినా అంటుకోదు. ఎందుకంటే దీంట్లో వేరే పదార్థం కలిసింది. ఈ పదార్థం మిక్స్ అవ్వడం వల్ల ఇది దీనికి అంటుకోదు. దేవుడు ఎంత ట్రై చేసినా దీనికి అంటుకోదు ప్రియరా. ఇది దీనికి అంటాలి అంటే ప్రియరా, దీని యొక్క ఒరిజినల్ అంటే ఎగ్జాంపుల్గా ఏది దేవునికి మనము అట్రాక్ట్ చేయబడతాం, ఏది మనము దేవునికి అంటబడతామని మనం ఆలోచన చేస్తే చూడండి, మరొక ఐటెం చూపిస్తాను. ఇదేంటిది? స్టీల్ పదార్థం కదా. ఇది అంటుకుంటుందా? అంటుకోదా? అంటుకుంటుంది అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఇద్దరు ఎత్తారు, ఇంకా మిగిలిన వాళ్ళకి అంటుకోదు. ఆటోమేటిక్గా ఎత్తలేదంటే అంటుకోలేదనే. చూడండి, అంటుకుందా లేదా? అంటుకుంది, కానీ పరిపూర్ణంగా అంటుకోలేదు. మీరు గమనించారా? అంటుకుంటుంది కానీ ఇది పరిపూర్ణంగా అంటుకోవట్లేదు. ఎందుకు అంటుకోవట్లేదంటే ఇందులో స్టీలు మిక్సింగ్ చేస్తారు. ఈ స్టీల్ పదార్థం ఏం చేస్తుందంటే ఈ మ్యాగ్నెట్ని ఆకర్షించదు. ప్రియులరా, మన జీవితంలో కూడా దేవునికి ఆత్మకు విరోధమైనది ఏదైనా కూడా మన జీవితంలో ఉంటే మనము దేవునికి ఆకర్షించబడము. దేవుని మనం ఎంత ట్రై చేసినా ఉండము. ఒకవేళ అంటుకున్నట్టుగా ఉంటుంది కానీ అంటుకుంటుందా? చూడండి, అంటుకున్నట్టుగా ఉంటుంది కానీ అంటుకుంటుందా? ఏదో అలాగ అంటుకోలేనట్టుగా ఉంటుంది. ఏమైపోతుంది? మళ్ళా పడిపోతుంది. చాలామంది ప్రియరా తమ జీవితాల్లో దేవుని చేత ఆకర్షించబడని లేని వారు కూడా అలాగే పడిపోతుంటారు. వాళ్ళు ఐరన్ ఉంటుంది, భక్తి ఉంటుంది, కానీ పరిపూర్ణంగా అంటుకోరు దేవునికి. అందుకే వారు దేవునికి దూరం అయిపోతారు. వారు లోకంలో కలిసిపోతుంటారు. మరొక వస్తువుని మీకు చూపిస్తున్నాను. ఇదొక పదార్థం. అమ్మ వింటున్నారా? ఇది మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. నేను ఇంకా దగ్గరికి పెట్టకముందే నన్ను లాగి చూస్తున్నారా మీరు? నేను ఇంకా దానికి దగ్గరికి పెట్టకముందే ఏం చేస్తుంది? ఆకర్షించేస్తుంది. ఒకవేళ ఇలా దగ్గరికి వదిలేసినా ఆకర్షించేస్తుంది. ఒకవేళ ఇలా పడిపోయినా కూడా ఏమవుతుంది చూడండి. అంటే ప్రియరా, ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా అది ఏమవుతుందంటే ఆకర్షించబడుతుంది. ఎందుకంటే దీంట్లో పరిపూర్ణమైనటువంటి ఐరన్ మిక్సింగ్ అయి ఉంది. ఇది ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి ఐరన్ మిక్సింగ్ అయి ఉంటుందో అది ఈ యొక్క మ్యాగ్నెట్కి ఆకర్షించబడుతుంది. మన జీవితంలో కూడా ప్రియరా, మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడితే మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని, పరిశుద్ధాత్మ సహాయాన్ని మనము కోరుకుంటే ఆ ఆత్మ నింపుదలతో, ఆ ఆత్మ అనుభవంతో మన జీవితాన్ని మనము కట్టుకుంటే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క పదార్థంలాగానే ఇలా పదార్థంలానే మనము అంటుకట్టబడి ఉంటాము. ఇలాగే ఉంటాం. ఇది ఎంతో బలంగా లాగితేనే కానీ రాదు. తనంతట తాను రాదు ప్రియులరా. మన జీవితంలో మనము దేవునికి ఎలా మనము ఆకర్షించబడాలంటే మనలో దేవుని ఆత్మ ఉండాలి. మాలో దేవుని ఆత్మ ఉంది పాస్టర్ గారు, మేము బాప్తిసం రక్షణ పొందామండి అంటారా? రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణను మీరు సరిగ్గా కాపాడుకోలేకపోతే, బాప్తిసం పొందిన తర్వాత మరి అపోస్తలుల 2వ అధ్యాయం ప్రకారంగా బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ అని వరమును మీరు పొందుదరని వాక్యం సెలవిస్తుంది కదండి. ఆ వరాన్ని మేము పొందేశామని నేను అంటారా? ప్రియరా, మీరు మీ రక్షణను మీరు కాపాడుకోలేకపోతే, మీ భక్తి జీవితాన్ని మీరు కాపాడుకోలేకపోతే ఆత్మ దీంట్లో నిలిచి ఉండడు. పరిశుద్ధాత్ముడు దీంట్లో ఉండడు ప్రియరా. పరిశుద్ధాత్ముడు ఉండాలి అంటే ఆ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, ఆ హృదయము నిర్మలంగా ఉండాలి, ఆ హృదయంలో మరి ఏ ఇతరమైనటువంటి చేరకూడదు. ఎప్పుడైతే ఏదైనా మిక్సింగ్ చేయబడుతుందో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండడు ప్రియరా. అందుకే ప్రియ రోమపత్రికలో ఒక మంచి మాటలు మరి కనబడతాయి మనకు. చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయంలో నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను.
8వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపుని ఎడల జీవించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మనము శరీరానుసారమే, మన శరీరాన్ని కలిగి ఉన్నాం కాబట్టి, మనము శరీరాన్ని ధరించుకున్నాం కాబట్టి మనం శరీరంగా బ్రతకాలి, శరీరంగా జీవించాలి. కానీ మనం ఎప్పుడైతే ఆత్మచేత నడిపించబడతామో, ఆత్మచేత మనము వర్ధిల్లుతామో, ఏంటి శరీర క్రియలు మనం ఏం చేస్తామంట? శరీరక్రియ ఏం చేస్తామంటే ఏంటి? ఇక్కడ అంటాడు కదా, మీరు శరీర క్రియలను చంపుని ఎడల మీరు జీవించెదరు. ఎప్పుడైతే ప్రియరా ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు శరీర క్రియను చంపేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే జీవిస్తాము. సర్వసాధారణంగా ఈ భూమి మీద దేవుని నమ్మిన వారైనా నమ్మలేని వారికైనా మరణం వస్తుంది. అందరూ మరణిస్తారు. ఏంటి నేను అంటాను, మనిషి జీవితం చాలా చిన్న జీవితం అండి, చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఏంటి మనుషులు ఎన్ని ఆరాటాలు, పోరాటాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఏమండి ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు, ఎన్నో భయంకరమైనటువంటి ఆలోచనలు, ఎక్కడెక్కడికో ఆలోచనలు. ఏంటి చాలా చిన్న జీవితం మనిషి జీవితం. ఈ జీవితంలో ఏంటి ఈ చిన్న జీవితాన్ని దేవునికి సమర్పించుకోలేక ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకం కోసం బ్రతుకుతూ ప్రియరా ఏంటి అసలైన జీవితాన్ని, అసలైన జీవాన్ని పోగొట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు మనము ఏంటి భూమి మీద మరణించినా మనము జీవిస్తూనే ఉంటాము. ఏంటి మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవించమో శరీరంగా మనము చనిపోతాం కాబట్టి మనము చనిపోతాం. ఏంటి అది రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రియరా, అప్పుడు ఆ రెండవ మరణంలో భయంకరమైనటువంటి యాతన మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఇంకా మనము కిందకు వచ్చి కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే అంటాడు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏమండి దేవునికి లింగ భేదం లేదు కాబట్టి కుమార్తెలైనా కుమారులైనా ఒకటే. అమ్మో అయితే మేము కుమార్తెలం కదా, మేము ఆడవాళ్ళం కదా, మేము దేవునికి కుమార్తెలు అవ్వలేమా అని మీరు అనుకోవద్దు. ఏమండి మనమందరం కూడా ఆత్మలం కాబట్టి కుమారులైనా దేవునికి ఒకటే, కుమార్తెలైనా దేవునికి ఒకటే. అందుకే గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదము లేదు, యూదుడని కానీ ఏంటి సమరుడు ఏ విధమైన భేదం, వీరందరూ దేవునికి ఒకటే. కాబట్టి ఇక్కడ మంచి మాట ఏంటంటే, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో, ఎవరైతే దేవుని ఆత్మకు చోటిస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మని తనలో నుంచి ఉంచుకొని ఇస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మని ఏంటి దేవుని యొక్క ఆత్మ చేత కనెక్ట్ అయి ఉంటారో వారు ఏం చేస్తారంట? దేవుని పిల్లలు అవుతారట, దేవుని కుమారులు అవుతారట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మనము దేవునికి పిల్లలు అవ్వాలంటే, దేవునికి దగ్గర అవ్వాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఎలా నడిపించగలము? దేవుని ఆత్మ చేత నింపబడాలి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి అంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఎప్పుడు ఉంటాడు? మనలో ఎప్పుడు ఉంటాడంటే మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, ఎప్పుడు మనము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏంటి మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటాడు. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. ఏంటి ఒక భక్తుడు ఒక మంచి మాట రాశాడు, క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. ఒకసారి అందరూ మీరు చెప్పండి మీ నోటితో, క్రైస్తవునికి, అందరూ చెప్పాలి, క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. అందరూ చెప్పండి ఈసారి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చెప్పండి, క్రైస్తవునికి. అందరూ ఇంకా కొంతమంది చెప్పట్లేదు. క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. ప్రియరా, ఈ ఊపిరి ఆగిపోతే మనం చచ్చిపోతాం. అంటే ప్రార్థన లేకపోతే నువ్వు చచ్చిపోయినట్టే కదా.
నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు పడిపోయినట్టే కదా. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు దేవునికి దూరం అయిపోయినట్టే కదా. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే దేవుని ఆత్మ నీలో లేనట్టే కదా. ఈ సత్యాన్ని ఎందుకు నువ్వు గమనించలేకపోతున్నావు? ప్రియమైన దేవుని సంగమా, మనము అనుకుంటున్నాం కానీ మనకంతా బాగానే ఉంది కదా, లోకమంతా మనకు అనుకూలంగా ఉంది, టెక్నాలజీ పెరిగింది, మనము చక్కగా ఉన్నాం, చక్కగా సాగుతుంది అనుకుంటున్నాం. కానీ నేనంటాను ప్రియరా, ఏ సమయానికి ఏ ఉగ్రత దిగి వస్తుందో తెలియదు, ఏ సమయానికి ఎలాంటి ప్రమాదం నిన్ను ఆవరిస్తుందో నీకు తెలియదు. కాబట్టి నీవు ప్రార్థన చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఈ లోకం వైపు చూడొద్దు. ఈ లోకం వైపు చూస్తే మనుషుల మీద పగ పెరుగుతుంది, మనుషుల మీద ద్వేషం కలుగుతుంది, మనుషుల మీద ఆశ కలుగుతుంది నీకు. మనము లోకం వైపు చూసేవారుగా ఉండకూడదండి, దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. మనము దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కనుక ఈ ఆత్మ ఎప్పుడు దేవుని కోరుకుంటాడు. పరిశుద్ధాత్ముడు దేవుని ఆకర్షిస్తాడు ఎప్పుడు కూడా. అది ఈ ఆత్మ దేవుని ఆకర్షించనివ్వకుండా దీంట్లో వ్యర్థమైన పదార్థాలు మనం ఏదైనా వేసేస్తే మనము దేవుడికి ఆకర్షించబడలేము. చాలామంది ప్రియరా స్నేహాలన్నీ పెట్టుకుంటారు. ఆ స్నేహాలు నిన్ను దేవునికి దగ్గర చేయనివ్వు. చాలామంది అపోహాలు. ప్రార్థన చేయవలసిన పని లేదండి, ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం? ప్రార్థన చేయకుండానే దేవుడు మనల్ని పోషించడా? అన్ని జనులు ఉన్నారు కదా, వాళ్ళు ప్రార్థన చేయరు కదా, మరి దేవుడు వారిని పోషిస్తున్నాడు కదా. వారిని పోషిస్తాడు. దేవుడు ప్రేమామయుడు గనుక, కరుణామయుడు గనుక, ఆయన కృపగల దేవుడు గనుక ఆయనను నమ్ముకున్న వారి మీదను నమ్ముకోలేని వారి మీద ఆయన సూర్యుని కాంతిని ప్రకాశింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. అయితే పరలోక రాజ్యాన్ని వారు పొందుకోలేరు, వారు దేవుని రాజ్యాన్ని చేరలేరు. నువ్వు దేవుని చేత ఆకర్షించబడ్డావు, నువ్వు రక్షణ పొందుకున్నావు, ఇదిగో నువ్వు వాక్యాన్ని వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు. కాబట్టి నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు చాలామంది దేవుని నమ్మని వారే, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, ఎంతో విశ్వాసంతో అడుగుతూ ఉంటారు. కానీ చాలామంది క్రైస్తవులు మాత్రం ప్రార్థనకు సమయాన్ని ఎవరు? చాలామంది క్రైస్తవుల కుటుంబాలలో ప్రియరా ప్రార్థనకు సమయాన్ని ఎవరు? ప్రార్థనకు ఎంత సమయాన్ని గడుపుతున్నారంటే వారి జీవితంలో ఆ ప్రార్థన సమయమే ఉండదు ప్రియులరా. నేనంటాను, మనము ప్రార్థన చేత మనము నింపబడాలి. మన జీవితంలో, మన వ్యక్తిగతంలో ప్రార్థన ఉండాలి. అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతావు. దేవునికి ఎప్పుడైతే నువ్వు దగ్గర అవుతావో నీవు అద్భుతాలు చూస్తావు, నీవు ఆశీర్వాదాలు చూస్తావు, నువ్వు మేలు పొందుకుంటావు. ప్రియరా, నిన్న నేను ఉదయకాల సమయంలో అక్కడ మా బైబిల్ కాలేజ్ దగ్గర నుంచి బయలుదేరాను. అక్కడ ప్రారంభించినటువంటి ప్రార్థన ఇంటిలోకి గుమ్మంలోకి వెళ్ళే వరకు ప్రార్థన ఆపలేదు. అందరూ నన్ను చూస్తున్నారు, నా పక్కన వెళ్ళే వాళ్ళు ఇలా చూసుకుంటూ వెళ్తున్నారు, అలా చూసుకుంటూ వెళ్తున్నారు. ఎవరు ఎలా చూసుకున్నా నాకు అనవసరం. మనం ఇప్పుడు కూడా ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన, ప్రయాణంలో ప్రార్థన, నువ్వు నిద్దట్లో ప్రార్థన, నీ పనిపాట్లో ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన సమయము ప్రార్థన ఉండాలి ప్రియరా. ప్రార్థన చేత నింపబడాలి. ఎక్కువ మనం ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటే వాక్యం కూడా నీకు అర్థమవుతుంది. నువ్వు ప్రార్థన చేసుకోకుండా దేవుని మందిరానికి వచ్చి వాక్యం ఏంటో నీకు అర్థం కాదు, ఆ మర్మాలు నీకు అర్థం కావు. అయ్యో నేను బాగానే వచ్చేస్తున్నాను కదా మందిరానికి, సంఘంలో బైబిల్ పట్టుకొని ముసుగేసుకొని అనుకుంటావు, కానీ ఆ మాటలు నీకు అర్థం కావు. ఎందుకో తెలుసా? నీలో ప్రార్థన లేదు, సత్యం నీకు అర్థం కాదు, దేవుని యొక్క ఆ ఘోష నీకు అర్థం కాదు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, ఎందుకో పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. 30వ వచనం చదువుదాం, మీరు చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని ఆత్మను అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దయ్యా, దుఃఖపరచకండి ఇది దేవుని ఆత్మను. మరొక చోట మరొక మాట రాయబడింది, ఆత్మను ఆర్పకుడి.
మనము దేవుని ఆత్మను ప్రియరా దుఃఖపరిచేవాడిగా ఉండకూడదు ప్రియరా. దేవునితో మనం మమేకమవుతూ ఉన్నప్పుడు, మనం ప్రార్థనలు ఏకీభవించినప్పుడు, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మనం ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చూసే నవ్వుతూ ఉంటారు, ఎగతాళి చేసేవారు ఎగతాళి చేస్తూ ఉంటారు. అయినా పర్లేదు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవుని ఆత్మ, నాలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అవుతుంది కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దేవుడు దీవిస్తాడు. కనుక ప్రియరా, ఈ భూమి మీద నువ్వు వాక్యము చేత తృప్తిపరచబడితేనే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు వాక్యం చేత తృప్తిపరచబడాలి, వాక్యం వినాలి. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావయ్యా, అయ్యా నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు కృతజ్ఞతలు తండ్రి అని నువ్వు వాక్యము చేత నువ్వు తృప్తిపరచబడితే దేవుడు సంతోషిస్తాడు. ఎన్ని మాటలు విన్నా, ఎన్ని మాటలు నీ చెవిని పడినా ఆ మాటలు పట్టించుకోలేనట్టుగా, వినబడలేనట్టుగా ఉండిపోతే ఆ దేవుడు ఎంత రోధిస్తూ ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. మన చర్చ్ గ్రూప్లో ప్రతిరోజు మీకు ఆడియో బైబిల్ పెడుతున్నాను. ఎందుకంటే కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదవగలిగి కూడా చదవడానికి సమయాన్ని ఇవ్వలేని వారు ఉన్నారు. అందుకని ఆడియో బైబిల్ పెడుతున్నాను. ఆడియో బైబిల్ మీరు వింటారో దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటారని. ఎంతమంది వింటున్నారో చేతుల పైకెత్త నేను అనను, కానీ ఎంతమంది వింటున్నారో మీకు మీరే ఒక పరిశీలన చేసుకోండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకే అర్థమవుతుంది మీరు దేవునితో కనెక్ట్ అయి ఉన్నారో లేదో. ప్రార్థన చేసుకుందాం. అలాగే అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి, తలల వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. మనం అందరం కూడా కొద్ది నిమిషాలు మనము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాలి. హల్లెలూయా, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయాలి.